హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ టేస్ట్ నవాబీ నూడిల్స్ చేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు పొడి, ధనియాల పొడి, కారం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అడుగంటకుండా మంచి ఫ్రై టేస్ట్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను ఇది ఇప్పీ నూడిల్స్తో చేస్తున్నాను. చిన్న నూడిల్స్ 4 ప్యాకెట్లు, అందుకని 2 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ అయితే వేగానే టర్న్ చేసుకోకూడదు, నీసు వాసన వచ్చేస్తుంది. కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత గట్టి పడిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మసాలాలో ఎగ్ వేసుకోవడం వల్ల ఎగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కారం అంతా అడ్జస్ట్ అయ్యి, మనం ఫస్ట్గానే వేసేస్తే ఆ ఎగ్ వచ్చిన దగ్గర అసలు మసాలా ఏమీ ఉండదు కాబట్టి ఎగ్ టేస్ట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎగ్ కొంచెం బాయిల్డ్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఎగ్ గట్టి పడుతుంది. ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకొని ఆ మసాలాతో ఆ ఎగ్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని నూడిల్స్ ప్యాకెట్ అయితే వేస్తామో వాటికి తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఆ ఎగ్ నూడిల్స్లో ప్యాకెట్స్ వస్తాయి కదా, మసాలా ప్యాకెట్స్, నేను 4 ప్యాకెట్స్ వేస్తున్నాను కాబట్టి 4 మసాలా ప్యాకెట్స్ ఓపెన్ చేసి వేసేస్తున్నాను. ఇది కొంచెం బాయిల్డ్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పీ నూడిల్స్లో వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా బాగా బాయిల్డ్ అవుతాయి. అందుకని అవి బాయిల్డ్ అయ్యే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. తర్వాత అయితే మనం నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ మెథడ్లోనే మనం మ్యాగీ నూడిల్స్ని కూడా చేసుకోవచ్చు. దానికైతే నేను కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. ఈసారి అది చేసినప్పుడు కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని మొత్తం కలిపెట్లు కుక్ చేసుకుంటే ఈవెన్గా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇలాగా దగ్గరికి వచ్చిన తర్వాత బాగా కలుపుకుంటూ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సర్వ్ చేసి ఎంజాయ్ చేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.